హలో అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. షిఫ్ట్ మీ రోజు నిద్ర వస్తుంది ఫుల్గా. 8 గంటలు అనుకున్న నిద్ర సరిపోదు మనకి. ఇది ఫస్ట్ బాక్స్ పెట్టుకోవడానికి రైస్ ఉందా కర్రీ ఉందా చెక్ చేసుకోవాలి. రైస్ ఉంది, కర్రీ లేదు. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటికంటే ఫాస్ట్గా అయ్యేది ఎగ్ కర్రీ కాబట్టి ఇప్పుడు ఎగ్ కర్రీ రోజు ఎగ్ కర్రీనే అవుతుంది. చూసినారా, నా కళ్ళకించి నీళ్ళు రావట్లేవు. అంటే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి. ఇంకా ఎగ్ కర్రీ ఎట్లా చేస్తారో తెలిసిందే కదా. కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అవన్నీ వేసి ఆనియన్స్ వేసి ఉండే అనమాట. ఆనియన్స్ వేసినాక కొంచెం సాల్ట్ వేసి అవి ఉడుకుతాయని చెప్పి పక్కకు పెట్టేసిన, అంటే అంతలోపు బ్రష్ చేసుకోవాలని. ఇన్ మై కిచెన్ ఇట్ సెల్ఫ్ బికాస్ సమ్వన్ ఇస్ దేర్ ఇన్ వాష్రూమ్. నేను లంచ్ బాక్స్ కోసం రైస్ ఎగ్ ఫ్రై కలిపేసినాక బ్రేక్ఫాస్ట్ కోసం నేను మిల్క్లో చాకోస్ తిందాం అనుకుంటున్నా ఈరోజు. సో మిల్క్ వేడి చేస్తుండే. చక్కెర ఎక్కువ పడ్డది. లంచ్ బాక్స్ ఇంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది నా లైఫ్లో అని నేను ఎప్పుడు అనుకోలేదు బ్రో. చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో లంచ్ బాక్స్ ఏం అవసరం ఉండదు కదా. నా బ్యాచిలర్స్లో కూడా లంచ్ బాక్స్ అంత అవసరం లేకుండే. ఫ్రమ్ 5th క్లాస్ టు బ్యాచిలర్స్ నేను హాస్టలే. ఇప్పుడు లంచ్ బాక్స్ యూజ్ చేస్తున్నా నేను చిన్నప్పటి నుంచి. బాక్స్ పెట్టుకోవడం అయిపోయింది, రెడీ అయ్యి కలుద్దాం. మై లంచ్ బాక్స్ ఫర్ 2 పూటలు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్కి. ఇవన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టేయాలి. రెడీ అయిపోయినా. వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షూర్. నిండా మోసుకోపోతే బరువు అవుతుంది బ్యాగ్. జస్ట్ ఏ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. మనం పోయేది పనికి, సోకులకు కాదు. పనికి పోయేటోళ్ళ లెక్కనే ఉండాలి. చూసే వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది నా జుట్టు, కానీ నాకే గడ్డి ప్రాబ్లం నాకైతుంది. నార్మల్లీ నేను రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోను. ఒక 15 మినిట్స్లో బస్సు ఉంది అనుకో, నేను 10 మినిట్స్ ముందు లేచే రకం. నాతో ఉండే వాళ్ళకి, నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఇంకా బాగా తెలుసు నేను ఎంతసేపులో రెడీ అవుతా అని చెప్పి. జుట్టు మెయింటైన్ చేయలేను నేను, ఎప్పుడు కట్ చేస్తుండే. కానీ ఈసారి మా మమ్మీ కోరిక మేరకు ఉంచుకుంటున్నా అట్లా. మన దగ్గర 100 రబ్బర్ బ్యాండ్లు ఉన్న టైంకి ఇది దొరకదు. సోది మొహంది. ఐమ్ డన్ విత్ మై హెయిర్. ఇది నా పార్ట్ టైం అవతారం. ఇవి నా బ్యాగ్లోనే ఉండాలి ఎప్పుడు. ఏమన్నా ఎండ కొడుతుందో. ఇప్పుడు జోయింగ్ ఏంట్రా నీకు? 2 మినిట్స్లో ఉంది బస్సు. ఇట్లా 2 మినిట్స్ ముందు వచ్చినాను అనుకో, ఆ బస్సు ఖచ్చితంగా డిలే అవుతుంది. అదే టైంకి వస్తుంది బస్సు అనుకొని టైంకి పోయినప్పుడు ముందే వెళ్ళిపోతుంది. ఏందో సోది బస్సులు, కానీ టైం టు టైం ఉంటాయి గాయస్ బస్సులు. ఇక్కడ బస్ సిస్టమ్ నాకు బాగా నచ్చింది.
See you in a bus. This is how my face looks like. Mabbu. Mabbu, mabbu. వచ్చాడు వచ్చాడు సూర్యుడు. X7 bus. It's an express bus. యూజువలీ నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు కాబట్టి బస్లో మంచిగా టైం దొరుకుతుంది. సో నేను ట్రావెల్ మగ్లో పాలు ప్లస్ చాకోస్ తీసుకొని పోయి ఉండే అనమాట ఆ రోజు. సో టైం దొరికింది కదా అని చెప్పి అప్పుడనే కాదు, నేను ఎప్పుడైనా బస్లోనే తింటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాది బస్లోనే అవుతుంది. మమ్మీ వాళ్ళతో కాల్ మాట్లాడాలి అన్నా, లేకపోతే అప్పుడప్పుడు లేట్ అయినప్పుడు రెడీ అవ్వడానికి నాకు మంచిగా టైం దొరుకుతుంది బస్లో. ఎందుకంటే 25 minutes జర్నీ ఉంటుంది అనమాట ఈ బస్ జర్నీ. సో ఇంకా తినడానికి, కాల్స్ మాట్లాడడానికి, రెడీ కావడానికి అయిపోతుంది. ఆ చెట్టు స్పెషాలిటీ ఏందో తెలీదు, కానీ బాగుంది కదా అని చెప్పి నేను రికార్డ్ చేస్తుండే. ఇది నేను హడింగ్టన్ రీచ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. ఇదే మన హడింగ్టన్ హై స్ట్రీట్ అనమాట. ఇది ఎడిన్బ్రా సిటీ కాదు, ఎడిన్బ్రా సిటీ అవతలకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ టౌన్, చిన్న టౌన్. సో ఇక్కడ నుంచి ఒక 5 minutes జర్నీ అనమాట మన స్టోర్కి. అక్కడ గ్రీన్ కలర్లో డే టు డే అని అనిపిస్తుందా, దాంట్లో మా ఫ్రెండ్ వర్క్ చేస్తుంది అనమాట. రోజు నా షిఫ్ట్ అయిపోగానే ఇక్కడికి వస్తా బస్ ఎక్కడానికి. ఒక 5 minutes తనతో మాట్లాడి మళ్ళీ బస్ ఎక్కుతా అనమాట. 123 గిఫర్డ్ సర్కిల్. గుడ్ మార్నింగ్. ఈ బస్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అనమాట. మన ఒక్కరి కోసమే ఈ బస్ అన్నట్టు ఉంటుంది ఎప్పుడు. చాలా తక్కువ ప్యాసింజర్స్ ఉంటారు ఈ బస్లో. సే హాయ్. అదంతా అగ్రికల్చరల్ ల్యాండ్ అనమాట. నేను వెళ్ళేది ఒక విలేజ్కి, నేను వర్క్ చేసేది ఒక విలేజ్లో. సో ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ చేస్తారు, లైక్ క్యాబేజ్, వీట్, బార్లీ ఎక్కువ పండిస్తారు అనమాట. ఇదే గిఫర్డ్ అనమాట. బస్ దిగేసి బస్ స్టాప్ పక్కనే ఉంటుంది మన స్టోరు. ఇదే మన స్టోరు. సో లోపలికి వెళ్ళిపోదాం ఇంకా. బాయ్ గాయ్స్. అదే నేను ప్రిపేర్ చేసుకున్న లంచ్ బాక్స్. మార్నింగ్ ఎగ్ ఫ్రై అండ్ వైట్ రైస్. సో అప్పుడు కస్టమర్స్ ఎవరు లేకుండే. మాకు నార్మల్లీ బ్రేక్ ఉండదు, కస్టమర్స్ రానప్పుడు తినేసేయాలి, కొంచెం ఎక్కువ టైం దొరికితే. ఓవెన్ ఉంటుంది మాకు స్టోర్లో, ఓవెన్లో పెట్టుకొని అన్నం వేడి చేసుకొని తినేసేయడం అనమాట. ఈ వెదర్కి చలనం తినలేము కాబట్టి వేడి చేసుకొని తినాలి. ఇది గిఫర్డ్ అనమాట, నేను వర్క్ చేసే విలేజ్. నేను మార్నింగ్ చూద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేకుండా జల్దీ వెళ్ళిపోయినా. చాలా పీస్ఫుల్ ఉంటుంది అసలు. సారీ గాయస్. అది చర్చ్. నా బ్యాగ్లో బాక్స్ గిన్నెలన్నీ సౌండ్ చేస్తున్నాయి. చూడండి ఎంత సైలెంట్ ఉందో అసలు. ఒక్క పిల్ల పిచ్చుక కూడా ఉండదు, ఏం సౌండ్ వినిపించదు, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇది పోస్ట్ ఆఫీస్, అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మధ్యలో కార్ ఒకటి, ఫ్లవర్స్. యూ షుడ్ హియర్ దట్ సౌండ్. పీస్ఫుల్ అనిపిస్తుంది అసలు, ఇక్కడనే ఉండిపోవాలి అనిపిస్తుంది నాకు. హాయ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్. ఇందాక అక్కడ లైట్ లేకుండే, ఇప్పుడు లైట్ కింద వచ్చి మాట్లాడుతున్నా. షిఫ్ట్ అయిపోయింది, టైం 7 అవుతుంది. సో షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట. నా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ 7కి ఉంటుంది బస్సు.
1 మినిట్ లేట్ ఆర్ 1 మినిట్ ముందు రావడం అట్లా జరుగుతుంటుంది అనమాట. అందుకని చెప్పి మనం 5 మినిట్స్ ముందే వచ్చేస్తాం షిఫ్ట్ నుంచి బయటికి. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పుడు. దే ఆర్ సేయింగ్ హాయ్. చర్చ్లో గంట మోగుతుంది. సీ యూ ఇన్ ఎ బస్. మన బస్ వస్తుంది అక్కడి నుంచి మార్నింగ్ చేసి ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ బిఫోర్ చెకింగ్ కస్టమర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా స్టోర్కి వచ్చేవాళ్ళు. బస్ ఎక్కేసినాం అనమాట. మార్నింగ్ వచ్చేటప్పుడు ఈ బస్సు హడింగ్టన్ నుంచి గిఫ్ట్ రావడానికి 10 మినిట్స్ 7 to 8 మినిట్స్ అలా పడుతుంది. కానీ ఇప్పుడు గిఫ్ట్ నుంచి హార్డింగ్టన్కి వెళ్ళడానికి అప్ టు 35 మినిట్స్ టైం తీసుకుంటుంది. అట్లా అట్లా వెళ్ళి అన్ని ఊర్లు తిరుక్కుంటూ పోతుంది. ఇక్కడ ఒక 15 మినిట్స్ తర్వాత ఉంటుంది బస్సు. ఆ 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలన్నమాట బస్ స్టాప్లో. అంతకు మించి ఏం చేయలేము. అటు బస్ దిగి ఇటు నడుచుకుంటూ వెళ్తున్నా. మా ఇంటి నుంచి ఇక్కడికి జర్నీ కొంచెం సేపే. ఇంకా కార్లో అయితే 20 మినిట్సే పడుతుంది. కానీ బస్సెస్ ఒక బస్ తర్వాతకి ఇంకొక బస్ చేంజ్ కావడానికి నాకు ఆ బస్కి ఈ బస్కి గ్యాప్ ఒక 10-15 మినిట్స్ వరకు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నాకు లేట్ అవుతుంది. సాడ్ స్టోరీ. ఇవే మా హార్డింగ్టన్ అందాలు. నైట్ టైంలో హార్డింగ్టన్. మార్నింగ్ టైంలో చూసినారు కదా, ఇప్పుడు నైట్ టైంలో చూడండి. ఇక్కడ తెలుగు వాళ్ళే కాదు అసలు వేరే ఏ కంట్రీ వాళ్ళు కనిపించరు ఎక్కువ. చాలా తక్కువ మంది, మొత్తం స్కాటిష్ పీపులే ఉంటారు. ఎందుకంటే ఇది కోస్టల్ ఏరియా, మళ్ళీ సిటీ అవుట్స్కట్స్. ఎక్కువ చిన్న చిన్న టౌన్, చిన్న విలేజ్ లాగానే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 1 అవర్ జర్నీ తర్వాత మనం అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. సో షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒకటి వండి ఉంటుంది, లేకపోతే నేనే వండుకోవాలి. ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఫ్రెష్ అయ్యి కుక్ చేసుకొని తిని పడుకోవాలి. రేపు సండే గాయస్, రేపు సండే. కానీ రేపు ఒక పని ఉంది. ఏం పను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. నా నెక్స్ట్ వచ్చే వ్లాగ్ ఆ పని ఒక్కటే అయి ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వండుకొని పండుకోవడం ఇంకా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.